అంటే దీనికి ఒక ప్రత్యేకమైన కలప సేకరించారు. అంటే కొన్ని సంవత్సరాల పాటు చరిత్ర కట్టడంగా నిలిచిపోయే ఈ మందిరం ఇది. సో, ప్రత్యేకమైన కలప తీసుకొచ్చారు అనేసి అన్నారు. అంటే ఏంటి ఆ అవునండి. కలప యొక్క అంటే ప్రత్యేకత ఏంటి? కలపలో అంటే మనం గుడి వందల సంవత్సరాలు ఉండాల్సిందే. అవును. అలాంటి గుడికి మనం ఏదన్నా వస్తువు వాడేటప్పుడు అత్యంత నాణ్యమైనది వాడాలి. హ్మ్. బలార్షా గవర్నమెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు కలప కట్ చేస్తుంటే హ్మ్. హ్మ్. మేము వాళ్ళ సామిల్లు సప్లై చేసింది. మేము దగ్గరుండి ప్రతి పీసు మా టీం, మా మేనేజర్స్, మా మా కట్టర్స్ సామిల్ మా వాళ్ళే ఆపరేట్ చేశారు. హౌ టు ప్రాసెస్ హ్మ్. హై క్వాలిటీ వుడ్, హ్మ్. నాట్స్ లేకుండా, క్రాక్స్ లేకుండా, తెలుపు లేకుండా, మినిమం మిస్టేక్స్ ఉండేటట్టు హ్మ్. హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ సార్ట్ చేసి ఏ అయితే టెంపుల్కి మనకు వస్తే అవి మాత్రమే మేము సెలెక్ట్ చేసి తీసుకున్నాం. హ్మ్. సో, ఖర్చు కూడా బాగానే ఉంటుంది గదండీ సార్? ఖర్చు అంటే ఇది ఖర్చుకు డబ్బులతో సంబంధం లేదు మేడం. హ్మ్. ఇది వస్తువు అత్యంత నాణ్యంగా చేయాలి. హ్మ్. పనిలో నాణ్యత ఉండాలి. మేము ఆ డోర్‌కి వాడే వస్తువు అంటే టీక్ వుడ్ కూడా నాణ్యంగా ఉండాలి. హ్మ్. టెంపుల్‌కి ఖర్చు, కాస్ట్ అనే దానికంటే ప్రజలు సెంటిమెంట్‌తో మమేకమై ఉంది. అవును. సో, అందుకని ఖర్చు గురించి కంటే క్వాలిటీ గురించి ఎక్కువ ఫోకస్ చేశాం. హ్మ్. హ్మ్. అలాగని విపరీతమైన ఖర్చు ఏమి అవ్వలేదు. హ్మ్. సో, జనరల్‌గా ఏ టెంపుల్‌కి అయిద్దో అంతే. హ్మ్. సో, ఇది చిన్న వర్క్ గూడా కాదు. దీంట్లో చాలామంది వర్కర్స్ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందే. సో, ఎంతమంది పాల్గొన్నారు ఈ ద్వారాలు తయారు చేయడంలో? చాలామందండి. ఇప్పుడు డోర్ తయారు చేయాలంటే కార్పెంటరీ ఉంటుంది. హ్మ్. జాయినరీ హ్మ్. అంటే డోర్ స్ట్రక్చర్ తయారు చేస్తాం. తర్వాత కార్వింగ్ ఉంటుంది. హ్మ్. అంటే శిల్పులు వుడ్ అండ్ స్థపతులు అంటారు. వుడ్ అండ్ శిల్ప్ కార్వింగ్ ఉంటుంది. ఈ 2 అయినాక ఫినిషింగ్ ఉంటుంది. హ్మ్. దీని తర్వాత కాపర్‌తో దాన్ని మేము చేసిన చెక్కిన డోర్ కాపర్‌తో మోడల్ హ్మ్. తీసుకొని వ్యాక్స్‌తో కాపర్‌తో చేసి బిగిస్తారు. దాని మీద గోల్డ్ లీఫింగ్ అయ్యిద్ది. హ్మ్. మెయిన్ ప్రధానాలయానికి మెయిన్ డోర్లు గోల్డ్ లీఫింగ్ అవుతున్నాయి. పర్కోటాసు చుట్టూతో ఉన్న వాటికి టీక్‌వుడ్ మీదే పాలిష్ చేస్తున్నాం. హ్మ్. సో, ఈ ఈ ఎంటైర్ ప్రాసెస్‌లో మేము స్కల్ప్చర్ ఏది చెక్కుతామో శాంపుల్ మోడలు కాపర్ అదే వస్తది. హ్మ్. అంటే మేము చెక్కిన దాని మీదే గోల్డ్ రిఫ్లెక్షన్ వస్తుంది. అంటే మేము బాగా చెక్కితేనే అది డోర్ మీద కనిపించిద్దనమాట. అవును. సో, అందుకని లక్కీగా మా స్కల్ప్చర్స్ కుమారస్వామి రమేష్ తపతి అని హ్మ్. ఫైన్ ఆర్ట్ స్కల్ప్చర్ కాలేజీలో చదువుకున్నాడు. హ్మ్. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్కల్ప్చర్ యాదగిరిగుట్ట డోర్లు కూడా అతనే చేశాడు. అంటే బంగారు తాపడం ఇది గూడా మీరే బంగారు తాపడంలో మా రోల్ ఏంటంటే ఫిక్స్ చేయటం, ఇన్‌స్టాల్ చేయటం. బంగారు తాపడం ఢిల్లీ వాళ్ళు ఎవరో చేస్తున్నారు. హ్మ్. సో, మా డోర్‌కే వాళ్ళు డోర్ చేసినాక బంగారు తాపడం చేస్తున్నారు. హ్మ్. సో, మొత్తం 3 జనరేషన్స్ మీరు ఇట్లానే వర్క్ చేస్తూ ఉన్నారనేసి విన్నాం. మీ అవునండి. మా మీ గ్రాండ్ తాతయ్య ఫాదర్ గూడా చదలవాడ లక్ష్మయ్య రామాలయం గారు స్టార్ట్ చేశారు తెనాలిలో, హ్మ్. ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ద హంబుల్ బిగినింగ్. మా డాడీ చదలవాడ తిరుపతిరావు గారు. సో, ఆయన ఇప్పుడు కంపెనీ చైర్మన్. మా బ్రదర్ శరత్ బాబు. హ్మ్. రైట్ నౌ హి ఈజ్ ఇన్ అయోధ్య. హ్మ్. పూజారులను అడిగితే మండే, కమింగ్ మండే 8థ్ హ్మ్. జనవరి హ్మ్. 322కి ప్రధాన గర్భాలయం పీకాక్స్‌తో చేసిన గోల్డ్ ప్యానెల్డ్ హ్మ్. డోర్ ఇన్‌స్టాల్ చేస్తున్నామండి. ఓకే. మండే 3/22. హ్మ్. అంటే సార్ మనం ఒక ఇంటికి ఒక డోర్ పెట్టాలి అంటేనే దాని మీద ఎలా ఉండాలి? ఎలాంటి ఆర్ట్ ఉండాలి? ఎలాంటి హ్మ్. బొమ్మలు ఉండాలి? అనేసి తెగ ఆలోచించేస్తూ ఉంటాం. అలాంటిది ఒక మహా అద్భుతమైన కట్టడం అయోధ్య రామ మందిరం. ఆ మందిరానికి డోర్స్ అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. దాని మీద నమూనాలు ఎలా ఉంటాయి? ఏమేమి దాని మీద చిత్రీకరిస్తారు అనేసి. సో, ఆహ్, దాని గురించి చెప్తారా? అక్కడ బ్లెస్సింగ్ ఎలిఫెంట్స్ హ్మ్. నగారా స్టైల్ అంటారు. హ్మ్. అది నార్త్ ఇండియన్ శైలి. నగారా స్టైల్‌లో టెంపుల్ కడుతున్నారు. అదే స్టైల్‌లో డోర్స్ కూడా చేస్తున్నారు. హ్మ్. బ్లెస్సింగ్ ఎలిఫెంట్స్ అంటే ఏనుగులు ఆశీర్వదిస్తున్నట్టు. ఆశీర్వాదం. హ్మ్. దాని తర్వాత పువ్వులు, లతలు, హ్మ్. దాంతో పాటు కమలం పువ్వులు. సో, బ్లెస్సింగ్ గాడెసెస్ అంటే దేవతామూర్తుల్లాగా హ్మ్. అప్సరస్‌లు హ్మ్. అనుకోండి.
ఇవన్నీ చెక్కామన్నమాట. అది పూర్తిగా నార్త్ ఇండియన్ శైలి, నగారా స్టైల్ అంటారు, నగారా శైలి. సో చాలా బాగా వచ్చినాయండి డోర్లో. అంటే గర్భాలయం ఏమో పీకాక్స్ చెక్కాము మొత్తం. సో అది 12 feet వైడ్, చాలా అంటే భక్తులు దర్శనం చేసుకోవటానికి వీలుగా చాలా పెద్ద ద్వారం పెట్టారు, 8 feet హైట్. లోపల అదర్ డోర్స్ ఏమో 8 feet హైటు, 7.5, 8 feet వైడు, రకరకాల మెజర్మెంట్స్లో ఉన్నాయి డోర్లు.